గరుడ పురాణం ప్రకారం ఆత్మ మరణానంతర ప్రయాణం. గరుడ పురాణం చెబుతున్న అద్భుతమైన ఆత్మ ప్రయాణం కథ తెలుసుకోండి. ఇది మీ జీవితం గురించి కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. మరణం సంభవించిన వెంటనే ఆత్మ శరీరాన్ని విడిచి బయలుదేరుతుంది. ఈ సమయంలో ఆత్మ అశాంతిగా, భయంతో మరియు ఆశ్చర్యంతో ఉంటుంది. ఈ దశలో దేహధారణ, మార్పిడి లేకుండా ఆత్మ తన కుటుంబ సభ్యుల చుట్టూ ఉంటూ వారి బాధను చూస్తూ ఉంటుంది. మరణం తర్వాత మొదటి 13 రోజులు ప్రేతస్థితి అని పిలుస్తారు. ఈ కాలంలో ఆత్మకు కొత్త జీవన యాత్ర ప్రారంభమవుతుంది. ఈ దశలో గరుడ పురాణం ప్రకారం కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేసి ఆత్మకు ఆహారాన్ని అందించాలి. ఇది ఆత్మ శరీరాన్ని సిద్ధం చేస్తుంది, తద్వారా పితృలోకానికి వెళ్ళగలదు. 13వ రోజు యమదూతలు ఆత్మను తీసుకువెడతారు. ఆత్మను యమపురికి తీసుకెళ్లడానికి 48 రోజులు పడుతాయి. ఈ ప్రయాణంలో ఆత్మ యమదూతల మార్గనిర్దేశనలో ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఈ దారిలో ఆత్మ పాపపుణ్య ఫలితాలను అనుభవిస్తుంది. యమపురికి చేరిన తర్వాత యమధర్మరాజు ఆత్మ యొక్క పాపాలను మరియు పుణ్యాలను పరిశీలిస్తారు. ఈ పాపాలు మరియు పుణ్యాల ప్రకారం ఆత్మకు నరకం లేదా స్వర్గంలో స్థానం కల్పిస్తారు. పాపం ఎక్కువైతే ఆత్మ నరకానికి వెళ్తుంది, అక్కడ దానిని కష్టాల ద్వారా శుద్ధి చేస్తారు. పుణ్యం ఎక్కువైతే ఆత్మ స్వర్గానికి వెళ్తుంది, మంచి అనుభవాలు పొందుతుంది. గరుడ పురాణం ప్రకారం ఆత్మ తన పాపాలు మరియు పుణ్యాలు పూర్తిగా అనుభవించిన తర్వాత పునర్జన్మ తీసుకుంటుంది. పునర్జన్మలో ఆత్మ గత జన్మలో చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తుంది. ఇలా గరుడ పురాణం మనకు ఆత్మ మరణం తరువాత జరిగే ప్రయాణాన్ని ఎంతో సూటిగా చెబుతుంది. ఈ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది: ఈ జీవితం పవిత్రమైనది. మనం పాపాలు చేయకుండా జీవించి పుణ్యమయమైన మార్గంలో నడిస్తే ఆత్మ మరణం తరువాత శాంతిని పొందుతుంది. మరణం జీవితాంతం మిస్టరీగానే ఉంటుంది. కానీ ఈ కథలు మనలో జాగృతిని పెంచుతాయి. పిండ ప్రదానం, తర్పణం. మరణించిన వ్యక్తికి కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేయడం ఆత్మకు శాంతి తీసుకురావడంలో ముఖ్యమైనది. కర్మ సిద్ధాంతం: ప్రతి ఆత్మ తన పాప పుణ్యాల ఆధారంగా నడుచుకుంటుంది. ఆత్మ శాశ్వతం, శరీరం నశించినా ఆత్మ ఎప్పటికీ నశించదు. గరుడ పురాణం ప్రకారం మరణం అనేది ఒక ఆత్మ యొక్క కొత్త ప్రయాణం. ఇది పాపం, పుణ్యం, కర్మల ఆధారంగా నిర్ణయించబడుతుంది. పితృధర్మాలు ఆత్మకు శాంతిని మరియు కొత్త జన్మలో మంచి జీవనాన్ని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చిందా? మరిన్ని ఆధ్యాత్మిక కథలు మరియు పురాణ విజ్ఞానం తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.